హలో క్యూటీస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్‌లో చూసే ఉంటారు. ఆరు ఈ మధ్యలో అసలు సరిగ్గా ఫుడ్ ఏం తీసుకుంటలేడు. అందుకని చెప్పి ఏమైనా కొత్తగా స్పెషల్‌గా చేసి పెడదామని చెప్పి యూట్యూబ్‌లో వీడియో స్క్రోల్ చేస్తూ ఉంటే నాకైతే గోంగూరతోని ఒక రెసిపీ కనిపించింది. మా ఇంట్లో కూడా గోంగూర ఉంది కదా, ఇదెందుకు ట్రై చేయకూడదు, పుల్ల పుల్లగా ఉంటది కదా, తింటాడేమో అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి స్టార్ట్ చేసిన వీడియో. ఫస్ట్ గోంగూరతోని పులిహోర అనే రెసిపీ చూసినప్పుడు నేనైతే కొంచెం షాక్ అయినా. ఎందుకంటే గోంగూరతోని పులిహోర కూడా చేస్తారని నాకు ఆ వీడియో చూసే వరకు తెలియదు. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర ఇలాంటివి తెలుసు కానీ గోంగూర పులిహోర అయితే తెలియదు. ఫస్ట్ టైం చూస్తున్నా, వింటున్నా. నేను చేసిన తర్వాత మా మమ్మీకి చెప్తే కూడా అట్లాంటి పులిహోర కూడా ఉంటుందా అని చెప్పి ఆమె కూడా షాక్ అయింది. మేబీ ఫుడ్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ మదర్స్కి ఈ వీడియో మంచిగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే షూట్ చేసిన నేను. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా, పుల్లగా ఉంటే పిల్లలు కొంచెం ఇష్టపడి ఎక్కువ తినడానికి ట్రై చేస్తారు అని అయితే నేను అనుకుంటాను. ఇంకా నేను ఏదైనా ఆరుకి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసే ముందు ఫస్ట్ గూగుల్లో అయితే సెర్చ్ చేసి చూస్తా, లేదంటే చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తా. నాలాగా మీరు కూడా చేస్తారా? ఎవరైనా కమెంట్ చేయండి, తెలుసుకుందాం. నేను ఈ రెసిపీని ట్రై చేయడానికి ముందు చాట్ జీపీటీలో సెర్చ్ చేసినప్పుడు చాట్ జీపీటీ ఏం చెప్పింది అని అంటే, దీంట్లో విటమిన్ ఏ, సి, ఇంకా ఐరన్, మెగ్నీషియం ఇట్లాంటివన్నీ ప్రోటీన్స్ ఉంటాయి, పెట్టొచ్చు పిల్లలకి. కాకపోతే పికిల్ లాగా పెట్టకుండా గోంగూర పప్పు లేదంటే గోంగూర రైస్ ఇట్లాంటివి పెడితే యూజ్ అవుతుంది అని చెప్పి దాంట్లో ఉంది. గోంగూర పులిహోర అంటే కొంచెం రెసిపీ హార్డ్గా ఉంటుందేమో, కష్టమేమో అని అనుకోకండి అస్సలకే. మనం నార్మల్ పులిహోర ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే, గోంగూరని ముందే మనం ఉడకబెట్టుకొని దాన్ని మిక్సీలో పట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఈ మిక్సీ పట్టుకున్న గోంగూరని అన్నంలో కలుపుకొని పెట్టుకొని దాని తర్వాత మనం పోసేసుకోవాలి. మనం నార్మల్ పులిహోరకి ఎట్లా పోసి పెట్టుకుంటామో సేమ్ అదే వేలో ఈ గోంగూర పులిహోరకు కూడా పోసి పెట్టుకోవాలి. ఈ వీడియో అయితే ఆఫ్టర్నూన్ షూట్ చేసింది లంచ్ కోసం అని చెప్పి. ఆరు అయితే పడుకున్నాడు. వాళ్ళు లేవకముందే వాడికి ఏదో ఒకటి రెడీ చేసి పెట్టాలి అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఇంకా కర్రీ అయితే చేయలేదు. రైస్ ఒకటే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఏదైనా మంచిగా చేసి పెడితే తింటాడేమో అనే ఐడియా వచ్చింది. దాంతో నేను యూట్యూబ్లో కుకింగ్ రెసిపీస్ అన్నీ చూసిన. నాకు సడన్గా మా ఇంట్లో గోంగూర ఉందని చెప్పి గుర్తొచ్చింది. సో చూద్దాం గోంగూరతో ఏమైనా రెసిపీస్ ఉంటాయా, ఉంటే ఎట్లా ఉంటాయి, అవి నాకు చేయొచ్చేలాగా ఉంటాయా అని చెప్పి కొన్ని యూట్యూబ్ వీడియోస్ అయితే చూసిన. దాంట్లో గోంగూర పులావ్, గోంగూర బిర్యానీ, గోంగూర పప్పు, గోంగూర పచ్చడి, ఇంకా గోంగూర పులిహోర కొన్ని రెసిపీస్ అయితే అనిపించినాయి. ఇవన్నిటికన్నా గోంగూర పులిహోర కొంచెం ఈజీగా అనిపించింది నాకైతే. అట్లా ఆ రెసిపీతోని కొన్ని వీడియోస్ అయితే చూసిన. ఆ వీడియోస్ అన్నింటినీ కలిపి నాకు చేయొచ్చే విధంగా చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ప్రాసెస్ స్టార్ట్ చేసేసిన. నేను ఆల్రెడీ రైస్ కుక్ చేసి పక్కన పెట్టుకున్నా అని చెప్పిన కదా, దాన్ని ఒక డబ్బాలోకి తీసుకొని మొత్తం చల్లారబెట్టి కొంచెం పసుపు యాడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. దాని తర్వాత ఆ రైస్ ఎంత ఉన్నదో దానికి సరిపోయేంత క్వాంటిటీ గోంగూరని ఇంకా పచ్చిమిర్చిని తీసుకొని కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉడకబెట్టేసిన. పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడకబెట్టేసి దాన్ని మిక్సీ పడదామని మిక్సీ జార్లో వేసిన తర్వాత ఆ మిక్సీ సౌండ్కి ఆరు వాళ్ళ నాన్న లేడు, నేను ఇంకా ఆరుయే కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నా. ఎందుకంటే టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. అంటే మరీ అంత వరస్ట్గా అయితే ఏం చేయను, కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి ఎందుకైనా మంచిది కొంచెం తక్కువ చేద్దామని చెప్పి కొంచెం రైస్తోనే చేస్తున్నా. మనం ఇప్పటిదాకా మిక్సీ పట్టుకున్న ఆ గోంగూరని ఈ ఆల్రెడీ కుక్ చేసి చల్లారబెట్టుకున్న రైస్లో కలిపేసుకోవాలి. చెప్పడం మర్చిపోయినా, కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఆ నానబెట్టిన చింతపండుని మనం ఈ గోంగూర ఇంకా పచ్చిమిర్చి మిక్సీలో పట్టేటప్పుడు ఆ చింతపండుని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. గోంగూర పేస్ట్ని కలిపిన రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం పులిహోరకి పోపు పెట్టుకోవడానికి సేమ్ అదే గిన్నెను పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఇంకా గీ ఉంటే గీ కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత నేనైతే నా దగ్గర ఉన్న పప్పులన్నీ యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను నా దగ్గర అయితే కొన్ని పల్లీలు ఇంకా శనగపప్పు, మినపప్పు ఉన్నాయి. నేను అవి యాడ్ చేస్తున్నా. మీరు కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా ఆవాలు అవి వేగిన తర్వాత ఈ పప్పులన్నీ వేసుకోండి. అవి కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయండి. కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి కారం కోసం. నేను మర్చిపోయిన పచ్చిమిర్చి యాడ్ చేయడము. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది.
ఈ వీడియో చూసుకుంటూ కుకింగ్ చేయడం అంటే కొంచెం కష్టమే. కుకింగ్ ఛానల్స్ మెయింటైన్ చేసేవాళ్ళు ఎట్లా వీడియో చేస్తారో అసలు అర్థం కాదు. వీడియో తీసుకుంటూ చేస్తుంటే మన కాన్సంట్రేషన్ అంతా వీడియో మీదనే ఉంటుంది. రికార్డ్ అవుతుందా లేకపోతే ఎట్లొస్తుంది, బ్లర్ వస్తుందా, క్లియర్గా వస్తుందా, నేను వస్తున్నానా అని చెప్పి వీడియో మీదనే కాన్సంట్రేషన్ ఉండడం వల్ల ఏదో ఒకటి వేయడం మర్చిపోతాను నేను. మీకు కావాలంటే పసుపు కూడా యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఎందుకంటే మనం ఆల్రెడీ రైస్లో కలిపి పెట్టుకున్నాం కాబట్టి అవసరం లేదని అనుకుంటాను. నేనైతే కొంచెం యాడ్ చేసిన, రైస్లో కొంచెం తక్కువ ఉందేమో అని అనిపించింది నాకు. ఇక్కడ నా పనిలో నేను బిజీగా ఉంటే కింద 6 పనులు 6 బిజీగా ఉన్నాడు. చూడండి వాడు ఏం చేస్తాడో, ఎవడి గోల వాడిది అన్నట్టుంది. కింద ఏదన్నా పెడితే కథం అవి తీసుకొని ఆగమాగం చేసేస్తాడు. ఇట్లా ఈ మధ్య సెల్ఫ్ పైన పెట్టినా కానీ సెల్ఫ్ ఎక్కి మరీ తీసుకుంటున్నాడు. ఇక మనం పోపు విషయానికి వస్తే, మనం వేసిన ఈ పప్పులన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి. దగ్గరుండి చూసుకోండి, ఎక్కువ మంట పెడితే అవి తొందరగా మాడిపోతాయి, అప్పుడు టేస్ట్ పోతుంది. పోపు అయితే అయిపోయింది. ఇప్పటిదాకా నేను ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రైస్లోకి పోపుని యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలాగా ఏం లేకుండా ఈ పోసు అన్నంకి మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అట్లయినా కలుపుతా అంటేనే నాకైతే మంచి స్మెల్ వస్తుంది, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి తినాలని. చూసిండు అమ్మ అని అడుగుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. కలిపే వరకు కూడా వాడు అసలు ఆగలేదు. డెఫినెట్గా ఒక్కసారైనా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది, మీ పిల్లలకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది, మంచిగా తింటారు. ఒకసారి టేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ తినాలి అని అనిపిస్తుంది మీకే. ఈ గోంగూర పచ్చడి రెసిపీని పక్కన పెట్టి ఇట్లాంటి కొత్తగా చేసుకొని తినాలని చాలామంది అనుకుంటారు కదా, వాళ్ళకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే దీంట్లో మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎట్లా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఇంకా ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రావ్య గడ్డి. ఇంకా నా ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా చూడండి.